హలో అండి, నమస్తే. మీకు సినిమా రివ్యూ చెప్పడానికి పురుషోత్తముడు సినిమాకి వెళ్ళాను. ఈ సినిమా రివ్యూ మీరు తెలుసుకునే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం సినిమా రివ్యూ తెలుసుకుందాం. పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు అన్నట్టు ఈ సినిమా పురుషోత్తముడు లాగా ఉందా అంటే అది లేదు. మీరైతే పొరపడినట్టే. సినిమా నాకైతే యావరేజ్ అనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏమిటంటే, నేను పెద్దగా ఈ సినిమాలో రాజ్ తరుణ్ యాక్టింగ్ బాగుంటుంది, రాజ్ తరుణ్ నటించడం వల్ల ఈ సినిమా కొంచెం సినిమా చూడవచ్చు అన్నట్టు ఈ సినిమా థియేటర్కి వెళ్ళాను. సినిమా చూస్తే నాకు ఎక్కడ పెద్దగా ఇంపాక్ట్ అనేది అనిపించలేదు, నచ్చలేదు, కొంచెం యావరేజ్ నాకు అనిపించింది. ఈ సినిమా స్టోరీ అంటే ఏమి లేదు. ఒక ఉన్నత కుటుంబంలో పుట్టిన రాజ్ తరుణ్ వాళ్ళ కంపెనీకి CEO అవ్వడానికి ఒక షరతు మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఆ షరతు ప్రకారం అంటే 1 సంవత్సరం వరకు ఒక లేనివాడిగా జీవించాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక షరతు పెట్టడం జరుగుద్ది. ఆ షరతు కోరిక మనకు ఏం లేని వ్యక్తిగా విలేజ్లోకి రావడం జరుగుతుంది, పల్లెటూరులోకి రావడం జరుగుతుంది. అక్కడ నుంచి తన లైఫ్లో ఏం జరిగిందో ఈ సినిమాలో మనం చూడవచ్చు. ఈ సినిమా స్టోరీతో చాలా సినిమాలు వచ్చాయి. అవన్నీ కొంచెం అంటే స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ ఉండడం వల్ల కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. కానీ ఈ మూవీ మాత్రం నాకు ఎక్కడైతే అంతగా పెద్దగా ఆకట్టుకోలేదు. మీకు పెద్దగా ఇంపాక్ట్ అనేది అనిపించదు, యావరేజ్ స్టాక్ అనేది నాకు అనిపిస్తుంది. ఈ సినిమా మీరు శ్రీమంతుడు సినిమా చూశారు కదా, సేమ్ యాస్టేజ్ గా శ్రీమంతుడు సినిమా లాగే స్క్రీన్ ప్లే అనేది ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడేమో కొంచెం బిడ్స్ కొట్టింది. శ్రీమంతుడు సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ పురుషోత్తముడు శ్రీమంతుడు మూవీకి తక్కువగా, బిచ్చిగాడు మూవీకి కొంచెం ఎక్కువగా నాకు అనిపించింది. ఈ సినిమా నాకు ఎక్కడ అలరించలేదని నాకు అనిపిస్తుంది. ఈ సినిమాలో పెద్దగా కొంచెం ఇంపాక్ట్ అనేది అనిపించే లైన్ కూడా నాకు కనిపించలేదు. నేనైతే మీ అందరికీ రివ్యూ చెప్పడానికి సినిమాకి వెళ్ళాను, కానీ నాకైతే కొంచెం ఎక్కడ ఎంటర్టైన్మెంట్ అనేది అనిపించలేదు. నాకైతే మనీ బొక్క అని అనిపించింది. మీరైతే ఈ రివ్యూని మీరైతే ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో సరే, మీ ఎంటర్టైన్మెంట్ కోసం ఒకసారి చూడండి. మీకు ఎక్కడ ఈ సినిమా మంచి ఇంపాక్ట్ అనేది అనిపించదు. నాకైతే ఈ సినిమా యావరేజ్ స్టాక్ అనేది నాకు అనిపించింది. మీరు ఎవరైతే ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. కానీ నా ఛానల్ని ఒక సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమాలో రాజ్ తరుణ్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో రాజ్ తరుణ్ లైఫ్లో ఒక కేసు అనేది రన్ అవుతుంది. అలాంటి కేసు సిచ్యువేషన్లో ఈ మూవీ వచ్చింది. ఈ మూవీ తన లైఫ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళొద్దేమో అని అనిపించింది. కానీ ఈ సినిమా ఎక్కడ నాకు ఒక మంచి టాక్ అనేది, మంచి ఎంటర్టైన్మెంట్ అనేది నాకు అనిపించలేదు. మీరు ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఎంజాయ్ చేయండి. కానీ ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్.